జర్మనీ వెళ్తున్నటువంటి ఒక విమానం మంటల్లో చిక్కుంది. సుమారుగా ఆ సమయంలో 281 మంది ఆ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. 273 అటు ప్యాసింజర్స్ ఉంటే 8 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే మీరు విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా ఆ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత 1500 అడుగుల ఎత్తులో ఆ విమానం ప్రయాణిస్తూ ఉండగా టేక్ ఆఫ్ అయినటువంటి చాలా తక్కువ సమయంలో ఒక్కసారిగా బిగ్ బ్లాస్ట్తో అదిలో యుద్ధ విమానం గల ఒక్కొక్క బుల్లెట్ని బయటకు వదిలినట్టుగా వస్తున్నటువంటి మెరుపులన్నీ కూడా రైట్ సైడ్ ఇంజన్లో నుంచి వస్తున్న మెరుపులే. ఒక భారీ శబ్దంతో ఆ మాదిరిగా ఫైరింగ్ అయింది. గాల్లో ఉండగానే దాదాపుగా విమానం అంతా కూడా ఒక రకంగా మంటల్లో చిక్కుకుపోయింది. రైట్ సైడ్ ఇంజన్లో నుంచి అదొక యుద్ధ విమానం మాదిరిగా, అదొక ఫైట్ జెట్ మాదిరిగా దానిలో నుంచి బుల్లెట్ వస్తున్నటువంటి ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, అదంతా కూడా మెరుపులు వస్తున్నాయి. సో రైట్ సైడ్ ఇంజన్లో నుంచి మెరుపులు వస్తున్నటువంటి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. 1500 అడుగుల ఎత్తులోకి ఎగిరిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ విమానం కాండోర్ ఎయిర్లైన్స్ సంబంధించింది. సో కాండోర్ ఎయిర్లైన్స్ సంబంధించిన గ్రీకు ద్వీపం కోర్ఫు నుంచి డిసెల్డార్ఫ్ వెళ్తోంది. సో గ్రీకు అంటే గ్రీస్ కంట్రీకి సంబంధించిన ఒక ఐలాండ్ కోర్ఫ్ నుంచి డిసెల్డార్ఫ్ వెళ్తోంది. సో ఆ కోర్ఫ్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే 1500 అడుగులు అలా చేరిందో లేదో కథం రైట్ సైడ్లో నుంచి ఆ మెరుపులు రావడం మొదలయ్యాయి. సో ఒక భారీ శబ్దం వినిపించిందట. ఆ తర్వాత ఈ రకంగా మెరుపులు రావడం మొదలయ్యాయి. ఈ మెరుపులు రావడం చూసిన తర్వాత ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇక దాదాపుగా తమ ప్రాణాలు పోయాయి, గాల్లోనే కలుస్తామేమో, మా ప్రాణాలన్నీ కూడా ఈ విమాన ప్రమాదంలో కోల్పోతామేమో అని చెప్పి చివరిగా వారి యొక్క మెసేజ్ని వాళ్ళ కుటుంబాలకు కూడా అందించారట. మీరు గమనించండి, 7:50 PM 8:29 PMకి అక్కడ రీచ్ అవ్వాలి. 7:59 PM ఇక్కడ స్టార్ట్ అయింది. సో కార్ఫ్, గ్రీస్ కంట్రీ కార్ఫ్ నుంచి జర్మనీ డిసెల్డార్ఫ్ వెళ్తోంది. సో డిసెల్డార్ఫ్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఆ విజువల్స్లో మీరు చూస్తూ ఉంటే ఎస్, ఇక్కడ కార్ఫ్ నుంచి అలా తిరిగి డిసెల్డార్ఫ్ వైపు వెళ్ళాలి. అదొక గ్రీస్ ఐలాండ్, ఆ ఐలాండ్లో నుంచి వెళ్ళాల్సిన సమయం ఇది. సో డిపార్చర్ వచ్చేసి 7:50 PM, అటు యాక్చువల్ డిపార్చర్ వచ్చేసి 8:29 PMకి వెళ్ళాల్సి ఉంది. అటు 9:35 PMకి అక్కడ అరైవ్ అవుతుంది, అంటే అక్కడ డెస్టినేషన్ చేరుకుంటుంది. కాండోర్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం ఇది. సో DE 3665 డిసెల్డార్ఫ్కి వెళ్తున్నటువంటి ఈ విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. సో అటు 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైతే వారంతా కూడా అందులో ప్రయాణిస్తున్నారో ఈ ప్రమాదం, ఈ శబ్దం విని అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ ప్రణాళిక గాల్లో కలవడం గ్యారంటీ అని భావించి వారంతా కూడా అప్పటికే చివరి ఫైనల్ మెసేజ్ని వారి కుటుంబీకులకి, ఎస్ ఐఎమ్ ఆన్ ట్రావెల్ టు డిసెల్డార్ఫ్ ఇన్ ఏ కాండోర్ ఎయిర్లైన్స్. సో ఐ వాజ్ స్ట్రక్ విత్ an accident come across in my journey అని చెప్పి వారంతా కూడా మెసేజ్ చేయడం ప్రారంభించారు. సో ఎదురుగా వస్తున్నటువంటి ఒక భయాన్ని, ఒక మృత్యువును వారంతా తప్పించుకోగలిగారు. సో ఎటకలకైతే ఇటలీ దగ్గర ఇది సేఫ్గా ల్యాండ్ అయిందట. అటు పైలట్ యొక్క చాకచక్యంగా వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు కొంత ప్రాణాలు కాపాడగలిగింది. 273 మంది ప్రాణాలని, 281 మంది ప్రాణాలని కాపాడగలిగింది. సో ఇటలీ మధ్యలో ఉన్నటువంటి ఇటలీలో అక్కడ ల్యాండ్ అయింది. సో అక్కడ ఇటలీలో ల్యాండ్ అయిపోయి ప్రస్తుతానికైతే బ్రిందిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఇటలీలో ల్యాండ్ అయింది. సో 8,000 feet the aircraft then moved at an altitude of 8,000 feet and landed at Brindisi airport, Italy. ఇలా జరుగుతూ ఉండగానే ఆ విమానం అనేది సింగిల్ ఇంజిన్లోనే మరికొంత హైట్కి చేరుకుంది. 1500 అడుగుల్లో నుంచి 8,000 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సేఫ్గా ఇటలీ దగ్గర ల్యాండ్ అయింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన అటు కాండోర్ ఎయిర్లైన్స్ విమానం అధికారులు కూడా, ప్రతినిధులు కూడా, వి అపాలజైజ్ ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ బట్ ప్యాసింజర్ సేఫ్టీ ఇస్ అవర్ టాప్ ప్రియారిటీ అట్ ఎనీ గివెన్ టైం. సో మేము ఈ ఘటనకు సంబంధించి చింతిస్తూ ఉన్నాము. దీని అన్నిటికి సంబంధించి మేము వారిని కాపాడగలిగినందుకు, లేకపోతే అంతా సురక్షితంగా ల్యాండ్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పి వారంతా వ్యక్తం చేస్తున్నారు. సో 273 ప్యాసింజర్స్ అండ్ ఒక 8 మంది క్రూ, మొత్తం 281 ప్యాసింజర్స్ ఉంటున్నటువంటి ఈ విమానం 1500 అడుగుల్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇంజన్లో నుంచి మెరుపులు రావడం మనం చూస్తున్నాం. మెరుపులు కాస్త ఒకసారిగా మంటలుగా వ్యాపించాయి. అక్కడ ఆ విమానం దాదాపుగా రైట్ సైడ్ భాగం మొత్తం కూడా మంటలో చిక్కుకుంది. ఇక ప్రయాణికులంతా కూడా తమ ప్రాణాలు గాల్లో కలుస్తాయి, ఇక మా పని అయిపోయినట్టని భావించారు అందరు కూడా. సో కానీ చివరి అంశంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఆ విమానాన్ని ఇటలీ దగ్గర బ్రిందిసి ఎయిర్పోర్ట్, ఇటలీలో చాలా సేఫ్గా ల్యాండ్ చేశాడు. సో గ్రీస్ కంట్రీ కోర్ఫ్ నుంచి ఇది బయలుదేరింది.
అక్కడి నుంచి బయలుదేరి డుసెల్డార్ఫ్ కు వెళ్ళవలసి ఉంది, జర్మనీ డుసెల్డార్ఫ్ కు వెళ్ళాల్సి ఉంది. సో అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ఈ వీడియో చిత్రీకరించినటువంటి సమయంలో అలా ఎలా మెరుపు చిత్రీకరించిన వారంతా కూడా ఒకసారిగా తమ షాక్ ని, తమ ఆసక్తికర అంటే ఒక రకంగా వ్యక్తపరిచారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? Destroy the engine. Cade, fra mo cade, ha preso il piccione. Raga, mo cade, fra. In diretta, fra, ma che cazzo sei malato? Che sei malato? Sta scendendo. What the Sì, mamma andò a scendere. What the heck? Fire. Fire. Porco Dio. Destroy the engine. బట్ ఇట్స్ డేంజర్, ఫైర్ అని చెప్పి కింద నుంచి కొంతమంది వ్యక్తులు రికార్డ్ చేస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్ట్ గా అదొక ఫైటర్ జెట్ మాదిరిగా F-16, F-17, F-35 లాగా ఆ రకంగా ఫైటర్ జెట్ లాగా దాని నుంచి బుల్లెట్లో మిసైల్స్ వస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అది ఒక ప్యాసింజర్ విమానం, కాండోర్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం. మరి గ్రీస్ కార్ఫు ఐలాండ్ నుంచి డుసెల్డార్ఫ్ జర్మనీ వెళ్తోంది. అయితే మార్గ మధ్యలో అంటే టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలకే 1500 అడుగులు రీచ్ అయిందో లేదో రైట్ సైడ్ కుడివైపు ఉన్నటువంటి ఇంజన్ లో నుంచి ఈ రకంగా మెరుపులతో కూడినటువంటి ఆ ఫైర్ రావడంతో అలా భయభ్రాంతులకు గురయ్యారు. కొద్ది దూరం అలా వెళ్తూనే ఉంది. ఇక రైట్ సైడ్ విమానం ఇంజన్ కి సంబంధించిన దాంట్లో కంప్లీట్ గా ఫైర్ బర్స్ట్ అయిపోయింది. ఒక భారీ శబ్దం వినిపించిందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. ఒకసారి కుదుపులో కూడా లోనైంది. ఆ తర్వాత వెంటనే మరింతగా హైట్ చేరుకుంది. సింగిల్ ఇంజన్ తోనే 8,000 అడుగులు చేరుకుంది. ఆ తర్వాత ATCకి సమాచారం ఇచ్చి బ్రిందిసి ఎయిర్పోర్ట్ ఇటలీలో ఈ ప్రమాదం తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. హుటాహుట్న ఆ ప్రయాణికులందరినీ కిందికి తరలించారు. అక్కడికి వెంటనే అంతకు ముందుగానే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఈ మంటలు నార్పే ప్రయత్నం చేశారు. సో తర్వాత అందరూ కూడా సేఫ్ గా తరలించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా ఈ ప్రమాదం ఒకవేళ కనుక గాల్లోనే ఆ విమానం కనుక మంటల్లో చిక్కుకొని ఉండి ఉంటే ఒక భారీ ప్రమాదంగా నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మించి ఇక్కడ మరణాలు సంభవించి ఉండేవనేది మాత్రం చాలా క్లియర్. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ ఘటన కొంత అందరినీ ఆందోళన గురి చేసింది. ఆ ప్రయాణికులు అయితే కొంత ప్రాణాలు మళ్ళీ తిరిగి జన్మించామన్నట్టుగా మారిపోయాయి. సో ఏదేమైనా దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వియర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. ఈ కంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. ఆర్టీవీ మిమ్మల్ని తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్లో రైట్ సైడ్ ఇంజన్ లో నుంచి ఆ మంటలు మెరుపులు రావడం మనం చూస్తున్నాం. ఈ మెరుపులు కాస్త కొద్దిసేపట్లోనే అది మంటలుగా వ్యాపించాయి. రైట్ సైడ్ విమానం మొత్తం కూడా, రైట్ సైడ్ కుడిపైపు భాగం మొత్తం కూడా మంటల్లో చిక్కుంది. 8,000 అడుగుల వరకు చేరుకుంది. ఆ తర్వాత దాన్ని మంటల్ని అంటే కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న స్పార్క్లు వచ్చినా కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడినప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం సమయంలో ఆ పైలట్స్ని కానివ్వండి, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడినప్పుడు చిన్న చిన్న స్పార్కిల్స్ వస్తూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో కంట్రోల్ చేద్దామనే ఆలోచనలో ఈ పైలట్ కూడా బహుశా ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది ఏమాత్రం కూడా కంట్రోల్ కాకపోవడంతో ATCకి సమాచారం అందించి ఇటలీలో దీన్ని సేఫ్గా ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. బ్రిందిసి ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి విమానం ల్యాండ్ అయింది. 281 మంది యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ 1 గంట 2 గంటల పాటుగా దాదాపుగా వారి ప్రాణాలు పోయాయనిగా అనే లోపే మళ్ళీ ఇటలీలో సేఫ్గా ల్యాండ్ చేయడం వాళ్ళంతా కూడా మళ్ళీ పైలట్ యొక్క చాకచక్యం మూలంగానే, సమయస్ఫూర్తి మూలంగానే బహుశా వీళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఏదేమైనా